హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. భర్త సంపాదన రెట్టింపు కావాలన్నా, మీ భర్త సంపాదన విపరీతంగా పెరగాలన్నా ఆడవాళ్ళు ఈ చిన్న పనులు చేస్తే మీ భర్త సంపాదన అనేది రెట్టింపు అయిద్దండి. ఎందుకంటే మన భర్త సంపాదనను బట్టే మనకు సమాజంలో విలువ గౌరవం అనేది పెరిగిద్ది అనమాట. మన అత్తగారి తరపు కానీ, పుట్టింటోళ్ళు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, ఎవరైనా బంధువులైనా కానీ, ఎవరైనా సరే మన భర్త సంపాదించే సంపాదనను బట్టి మనకు విలువిస్తూ ఉంటారనమాట. చాలా మంది కూడా మగోళ్ళు కొంచెం చిన్న చిన్న పనులు చేసినా కూడా వాళ్ళకి విపరీతమైనటువంటి సంపాదన వస్తూ ఉంటుంది. ఇట్లా చూసిన వాళ్ళు అట్లాగా కోటేశ్వర్లు అయిపోతూ ఉంటారు, లక్షలు లక్షలు కోట్లు సంపాదిస్తూ ఉంటారు, కార్లు కొనుక్కొని తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఏమో ఎంత కష్టపడిన రేయింబొగులు చేసినా కూడా ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు, చేస్తానే ఉంటారు, కానీ ఏమైపోతాయో తెలియదు. ఎట్లా వచ్చినాయో అట్లాగే వెళ్ళిపోతాయి. లక్షలు సంపాదించినా కూడా ఉండవు, అట్లా వెళ్ళిపోతాయి. అట్లాగా మరి వాళ్ళకి ఎందుకు అలాగ సంపాదించుకుంటున్నారు ఈజీగా? మరి మనం ఎంత చేసినా మనం ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాము? ఎక్కడ తేడాలు జరుగుతున్నాయి ఏంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సంపాదన అనేది పెరగాలంటే ఆడవాళ్ళు కొన్ని సూత్రాలు పాటించాలండి. చిన్న చిన్న సూత్రాలు అవి పాటిస్తే భర్త సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది. ముందుగా ఏం చేస్తారంటే, చాలా మంది ఆడవాళ్ళు కూడా చాలా బాధపడతా ఉంటారండి. మా భర్త చాలా కష్టపడుతున్నాడు, ఒక్క రోజు కూడా ఇంటికాడ ఉండకుండా రోజు పనికి వెళ్తాడు, అయినా కూడా ఏంటో మరి మేము ఎక్కడో అక్కడే ఉంటున్నాం, ఇంకా చూస్తుంటే అప్పులు అయిపోతున్నాయి, మా పిల్లలకు చదువులు సరిపోవట్లేదు, ఇంట్లోకి సరిపోవట్లేదు, అది ఇది అని చెప్పేసి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళు కనుక ఈ చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే ఈజీగా సంపాదన అనేది పెరుగుతుందండి. మీరు తెలియక చేసే పొరపాట్లు ఏంటో ముందు క్లియర్గా వినండి. చాలా మంది ఆడవాళ్ళు భర్తలు పనికి బయటికి వెళ్ళంగానే, అది ఉద్యోగం రీత్యా కానీ, లేదా వ్యాపారం కానీ, లేకపోతే ఏదన్నా చిన్న పనికి కానీ, పనికి వెళ్ళంగానే చాలా మంది ఆడవాళ్ళు ఇళ్ళలో ఉండే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వెళ్ళంగానే తలుపులు వేసుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి. అలాగా భర్త గుమ్మం దాటిన వెంటనే తలుపులు వేయకూడదు. ఒక 5 నిమిషాలు ఆగి వేసుకోండి తలుపులు. ఎందుకంటే కొంతమందికి ఆడవాళ్ళకి అట్లా తలుపులు వేసుకునే అలవాటు ఉంటుంది. అలాగా వెంటనే వెళ్ళంగానే వేసుకొని ఇంట్లో లోపల వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ అట్లా వెళ్ళంగానే వేయకుండా ఒక 5 నిమిషాలు ఆగి వేసుకోండి. అలా వెళ్ళంగానే వేయకూడదు. అలాగే ఇక భర్త వెళ్ళంగానే గబా గబా కొంతమంది ఇల్లు చిమ్మటము, ఇల్లు తుడుచుకొచ్చుకోవటం, గబా గబా హడావుడిగా చేస్తూ ఉంటారు పనులన్నీ. అలాగా ఎప్పుడు కూడా చేయకూడదు. ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని చక్కగా నిదానంగా ఇల్లు చిమ్ముకోవటం కానీ, ఇల్లు తుడుచుకోవటం కానీ, ఏదన్నా గిన్నెలు కడుక్కోవటం కానీ, అట్లా ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని తర్వాత చేసుకోండి. అట్లా గబా గబా చేయకూడదు ఎప్పుడు కూడా. అలాగే కొంతమంది ఏం చేస్తారు, ఉతికిన బట్టలు, భర్త బట్టలు మడతేసేటప్పుడు ఉతికిన బట్టలు కొంచెం తల్లకిందులుగా ఎట్లా పడితే అట్లా మడతేస్తూ ఉంటారు. నీట్గా మడతేయకుండా ఎట్లా పడితే అట్లా మడతేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా మడతేయకూడదు. మగాడి బట్టలు, భర్త బట్టలు వచ్చేసి చక్కగా నీట్గా మడతేయాలి. చక్కగా చేత్తో సరిచేసి నీట్గా మడతేయాలి. అలా మడతేయకుండా ఎలా పడితే అలా మడతలు ఉంచేసి ఎట్లా పడితే అట్లా మడతేస్తే కలుసుబాటు అనేది ఉండదు. కాబట్టి మీరు ఇది కూడా గమనించండి. బట్టలు తల్లకిందులుగా మడతేయటం మానేసి చక్కగా మడతలు వేయండి. అలాగే ఇంకా మీరేం చేస్తారంటే, కొంతమంది కుంకుమ బొట్టు ఇళ్లలో ఉన్నప్పుడు ఏముందలే అని చెప్పేసి కొంతమంది పట్టించుకోరు. కానీ చక్కగా స్నానం చేసిన వెంటనే కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇక్కడ పాపట్లో కానీ, మనకి బొట్టు కింద కానీ కుంకుమ బొట్లు పెట్టుకోవటం మంచిది. కొంతమంది ఏం చేస్తారు, తడి చేసుకొని కొంచెం ఉమ్ము తడి చేసుకోవటం కానీ అట్లా తడి చేసుకొని పెట్టుకుంటారు కుంకుమ బొట్లు. అలా ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. కావాలంటే కొంచెం నీళ్ళ తడన్న చేసుకోవచ్చు, కానీ ఎంగిలితి చేసుకొని అట్లా కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోకూడదు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే, గ్యాస్ స్టవ్ మీద వంట చేయటానికి వెళ్తారు కదా, గ్యాస్ స్టవ్ మీద వంట చేసేటప్పుడు శుభ్రంగా ఉంటారు, కానీ కొంతమంది పొయ్యిని శుభ్రం చేయటం పట్టించుకోరు. ఏముందలే అని చెప్పేసేసి ఎప్పుడైనా కూడా పొయ్యి అనేది శుభ్రంగా ఉండాలి. పొయ్యి అంటే మనకు లక్ష్మీదేవితో సమానం. పొయ్యి చక్కగా వంట అంతా అయిపోయినాక ఎప్పుడు కూడా శుభ్రంగా తుడుచుకొని ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకొని వంట చేసుకోవాలి. ఆ చుట్టుపక్కల కూడా శుభ్రం చేసుకోవాలి. పొయ్యి చుట్టూతో ఉన్న గోడలను కానీ మొత్తం శుభ్రంగా చేసుకోవాలి. వంటగదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ కుదరకపోతే కనీసం కొంతమంది 10 రోజులకు ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటారు. మరీ కుదరపోతే నెలకు ఒకసారి అట్లా క్లీన్ చేసుకోండి, ఇబ్బంది అయితే ఉండదు. కానీ అలా మరీ రోతగా అయితే ఉంచొద్దు. అలా ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు కలగదనమాట. భర్త సంపాదన తగ్గిద్ది. మీరు గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు ముందుగా మీరేం చేస్తారంటే, ఓం బ్రహ్మణే నమః అని మనసులో ఒక మంత్రాన్ని చదువుకొని గ్యాస్ స్టవ్ను వెలిగించండి. అలా వెలిగించడం వలన మీ భర్త సంపాదన అనేది రెట్టింపు అవుతుంది అనమాట. గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు మర్చిపోకుండా ఓం బ్రహ్మణే నమః
చాలా సింపుల్గా ఉంటుందండి. ఓం బ్రహ్మణే నమః అని అనుకొని గ్యాస్ స్టవ్ వెలిగించండి. అలా వెలిగించడం వల్ల సంపాదన అనేది రెట్టింపు అవుతుందన్నమాట. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఇంకా భర్త సంపాదన అనేది రెట్టింపు అవ్వాలంటే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, మీరు లెగిచేటప్పటికి ఉదయం లేవగానే వినాయకుడి ఫోటో చిత్రపటం ఎదురుగా ఉండి వినాయకుడి ఫోటో ఎదురుగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోండి. అట్లా వినాయకుడి ఫోటో చూస్తే మంచిదన్నమాట. లేవగానే మీ భర్తకు బాగా కలిసి వచ్చింది. అలాగే ఎండు ద్రాక్ష ఉంటది కదండి, ఎండు ద్రాక్ష తీసుకొని శుక్రవారం పూట అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అలా శుక్రవారం పూట అమ్మవారికి నైవేద్యంగా ఎండు ద్రాక్ష పెడతాం వల్ల చాలా మంచిది, చాలా బాగా కలిసి వచ్చింది. ఇలా 5 శుక్రవారాలు అమ్మవారికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టండి. దీనివల్ల కూడా మీ భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. అలాగే పసుపు రంగు వస్త్రం ఒకటి తీసుకొని దాంట్లో వచ్చేసి కొంచెం పచ్చ కర్పూరం వేయండి. కొంచెం పచ్చ కర్పూరం వేసేసి దాన్ని మూటలాగా కట్టేసి ఆ పచ్చ కర్పూరం ఉన్నటువంటి ఆ మూటని మీరు పూజ గదిలో పెట్టుకోండి. చక్కగా పూజ గదిలో పెట్టుకొని మీరు పూజ చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఆ పసుపు పచ్చ కర్పూరం ఉన్నటువంటి ఆ మూటకు కూడా అగరవత్తులు పొగ చూపించి చక్కగా సాంబ్రాణి పొగ అది వేసి వారానికి ఒకసారి దూపం కూడా వేయండి. సాంబ్రాణి పొగ వేయటము, అలాగే దూపం వేయటం, అలా చేయటం వల్ల మీ భర్త సంపాదన అనేది రెట్టింపు అవుతుందన్నమాట. ఒకవేళ పచ్చ కర్పూరం కనుక అందుబాటులో లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా వంటగదిలో యాలకులు ఉంటాయి. యాలకులు అంటే ఎండిపోయిన యాలకులు కాదు, ఆకుపచ్చ రంగులో ఉండాలి యాలకులు. అట్లా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలకులకి ధనాన్ని ఆకర్షించేటటువంటి గుణం ఉంటుంది. ఎండిపోయిన యాలకుల వల్ల ధనాకర్షణ అనేది తగ్గుతుందన్నమాట. కాబట్టి మర్చిపోకుండా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలకులను మీరేం చేస్తారంటే, ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని ఒక 5 యాలకులు తీసుకొని ఆ పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీరేం చేస్తారంటే ఆ మూటని మీ బీరువాలో మీరు డబ్బులు పెట్టుకునేటటువంటి ప్లేస్లో కానీ, లేకపోతే పూజ గదిలో కానీ, లేకపోతే మనకు మీ భర్తకు పర్సు ఉంటుంది కదా, ఆ పర్సులోనైనా సరే లేదా లక్ష్మీదేవి ముందలైనా సరే ఆ మూట పెట్టుకుంటే మనకి మీ భర్త సంపాదన అనేది చాలా రెట్టింపు అవుతుందండి. యాలకులు కూడా పచ్చ యాలకులు, ఆకుపచ్చ యాలకులు మాత్రమే పెట్టాలి. ఎండిపోయిన యాలకులు పనిచేయవు. ఇది గుర్తు పెట్టుకోండి. కొంతమంది ఆడవాళ్ళు చేతులకు గాజులు సింపుల్ గా ఏదో 1-2 వేసుకోవటము, లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ గాజులు వేసుకోవటం అలా చేస్తూ ఉంటారు. లేకపోతే ఈ రోజుల్లో అసలు గాజులు లేకపోవటం కూడా ఫ్యాషన్ అయింది. అలా కాకుండా ఆడవాళ్ళు ఎప్పుడు కూడా చేతులకి మట్టి గాజులు వేసుకుంటే చాలా శుభప్రదం. మట్టి గాజుల్లో కూడా ఆకుపచ్చ రంగు గాజులు, ఎరుపు రంగు గాజులు వేసుకోవటం వలన ఇంకా మంచి జరుగుతుంది. మీ భర్త సంపాదన అనేది రెట్టింపు అవుతుంది. అలాగా మీరు ఆకుపచ్చ రంగు గాజులు కానీ, ఎరుపు రంగు గాజులు కానీ తీసుకొచ్చుకొని వేసుకోండి. అలాగే ఈ గాజులు కూడా ఎప్పుడు కొనుక్కోవాలంటే ఆదివారం కానీ, శుక్రవారం పూట కానీ కొనుక్కుంటే చాలా మంచిది. మంగళవారం కానీ, శనివారం కానీ ఇలాంటి టయాల్లో కొనుక్కుంటే భర్త సంపాదన అనేది తగ్గుతుందన్నమాట. మంగళవారం శనివారం కొనకూడదు. అలాగే ఇందాక నేను చెప్పినటువంటి ఆ యాలకులు, ఆకుపచ్చ యాలకుల మూట కూడా శుక్రవారం పూట కట్టుకుంటే ఇంకా మంచిది. అది అలా కట్టుకొని పూజ గదిలో కానీ, బీరువాలో కానీ, పర్సులో కానీ అలా పెట్టుకోవచ్చు అనమాట. అలాగా గాజులు కూడా మట్టి గాజులు వేసుకోవటం అనేది శుభప్రదం. దానివల్ల మనకి ఇంట్లో లక్ష్మీదేవి కళ అనేది ఉట్టి పడుతుంది. ఇది కూడా గమనించండి. అలాగే కొంతమందికి ఇళ్లల్లో దేవుడు పూజ గదిలో ఉండేటటువంటి చిత్రపటాలు దక్షిణం వైపుకు ఉంటాయి. అలాగా దక్షిణం వైపుకు ఉండేటట్లుగా పెట్టుకోకూడదు. అలా దక్షిణం వైపు గనక దేవుడి పటాలు ఉండి ఆ ఇంట్లో యజమాని గనక పూజ చేస్తే ఆ సంపాదన, భర్త సంపాదన, ఆ ఇంటి సంపాదన అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైనా సరే ఆ దక్షిణం వైపు కనుక ఏమన్నా ఉంటే అది మార్చుకోండి. మనకి ఇటువైపు తూర్పు వైపు ఉండాలి దేవుడి గది, ఇటు సైడ్ ఉండాలి. పడమర మొహం వైపు చూడాలి పటాలు. అంతేగాని దక్షిణం వైపు చూడకూడదు. దక్షిణం వైపు అది ఏమన్నా ఉంటే కొంచెం మార్చుకోండి. అలా ఉంటే మాత్రం సంపాదన తగ్గటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ ఇంటి యజమాని ఏదన్నా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానీ, వ్యాపారానికి వెళ్ళేటప్పుడు కానీ చక్కగా పూజ చేసుకొని వెళ్తే ఇంకా శుభప్రదం అనమాట. సంపాదన అనేది రెట్టింపు అవ్వటానికి ఇంకా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే సరి చేసుకొని అదే వెంటనే తలుపు వెళ్ళంగానే తలుపులు వేసుకోవటం, వెంటనే హడావుడిగా ఇల్లు జిమ్ముకోవటం, గిన్నెలు కడుక్కోవటం అలాంటివి ఏమీ చేయకుండా ఒక 5 నిమిషాలు ఆగి నిదానంగా ప్రశాంతంగా చేసుకోండి. అలా చేయటం వలన భర్త సంపాదన అనేది రెట్టింపు అవుతుంది. ఈ చిన్న చిన్నవి ఇవేమన్నా ఉంటే సరి చేసుకోండి. చక్కగా ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.